పాకిస్తాన్ వణికిపోయిన క్షణాలు. భారత్ దాడి చేయకుండా అమెరికా వద్ద పడిగాపులు. బ్రిటన్, అమెరికా, అరబ్ దేశాల వినతితో శాంతించిన భారత్. పాక్ ఎంత ప్రయత్నించినా మన రహస్యాలు చెప్పని దేశభక్తుడు అభినందన్. ఏ దేశమైనా శత్రువు పట్టుబడితే సంతోషిస్తుంది. కానీ 5 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 27, 2019న అభినందన్ చేజెక్కిన సమయంలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సహా ఉన్నత స్థాయి అధికార గణమంతా చిగురుటాకులా వణికింది. పాక్ 2 రోజుల్లో అభినందన్ను విడిచిపెట్టి బతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకుంది. పాక్ ఎందుకలా భయపడింది? ఇమ్రాన్కు ఎందుకు చెమటలు పట్టాయి? ఆ సమయంలో పాక్లో భారత్ హై కమిషనర్గా పనిచేసిన అజయ్ బిసారియా ఈ అంశాలనే తన తాజా పుస్తకంలో వివరించారు. ప్రస్తుతం ఈ వివరాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఫిబ్రవరి 14, 2019న పుల్వామాలో సైనిక కాన్వాయ్పై పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్ర సంస్థ జైష్ ఈ మహమ్మద్ దాడి చేసింది. సుమారు 40 మంది సైనికులు చనిపోయారు. దీనికి ప్రతిగా బాలకోట్లో ఉగ్ర శిబిరాలపై భారత్ వైమానిక దాడులు చేసింది. బాలకోట్ ఘటన జరిగిన మరుసటి రోజు ఫిబ్రవరి 27న పాక్ వైమానిక దళం F-16 విమానాలతో భారత్పై దాడికి యత్నించగా వింగ్ కమాండర్ అభినందన్ MiG-21 విమానంతో వెంటాడి ఒక F-16ను నేలకూల్చారు. అదే సమయంలో ఆయన విమానం కూడా కూలిపోవడంతో పారాషూట్ సాయంతో కిందకు దూకే ప్రయత్నంలో పాక్ భూభాగంలో పడ్డారు. ఆయనను పాక్ జవాన్లు చిత్రహింసలు పెట్టారు. అభినందన్ను తిరిగి అప్పగించాలని భారత్ నుంచే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పాక్పై ఒత్తిడి పెరిగింది. పాక్ సైన్యం వాఘా సరిహద్దు వద్ద భారత్కు ఆయనను అప్పగించింది. అభినందన్ విడుదలను శాంతి ప్రయత్నం అన్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది పాకిస్తాన్. కానీ దీని వెనుక సుదీర్ఘ తతంగమే నడిచింది. అభినందన్కి ప్రాణహాని జరిగితే భారత్ నుంచి తీవ్ర పరిణామాలు ఉంటాయని పాకిస్తాన్కి అమెరికా, బ్రిటన్ రాయబారులు సహా పాశ్చాత్య దేశాల దౌత్యవేత్తలు వెల్లడించడంతో పాకిస్తాన్ దిగిరాక తప్పలేదు. పాకిస్తాన్పై భారత్ క్షిపణుల గురి. అభినందన్ను బంధించిన తరువాత భారత్ తీవ్రంగా స్పందించింది. దాయాదిపైకి 9 క్షిపణులతో దాడికి సిద్ధమైంది. బాలాకోట్పై భారత వాయుసేన దాడుల తరువాత పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శికి ఆ దేశ సైనికాధికారుల నుంచి కీలక సమాచారం అందిందని బిసారియా తన పుస్తకంలో పేర్కొన్నారు. భారత్ 9 క్షిపణులను పాక్పైకి ఎక్కుపెట్టిందని, వాటిని ఏ క్షణంలోనైనా ప్రయోగించే అవకాశం ఉందనేది వారికి అందిన సందేశం. ఆందోళన చెందిన పాక్ ఈ విషయాన్ని అమెరికా, UK, ఫ్రాన్స్ రాయబారులకు చేరవేసింది. భారత్కు సర్ది చెప్పాలని పాక్ కార్యదర్శి ఆయా దేశాల రాయబారులను కోరారు. ఐరాసాలో వీటో అధికారం ఉన్న 5 దేశాలతో పాటు భారత్, పాక్ మధ్య ఆ రోజు రాత్రి పెద్ద ఎత్తున దౌత్యపరమైన సంప్రదింపులు జరిగాయి. మోదీతో మాట్లాడేందుకు ఇమ్రాన్ ప్రయత్నం. ఈ పరిణామాలతో పాక్ తీవ్రంగా భయపడింది. ఆ సమయంలో భారత్లోని అప్పటి పాక్ హై కమిషనర్ సోహ్తెల్ మహ్మద్ ఇస్లామాబాద్లో ఉన్నారు. ఫిబ్రవరి 27 అర్ధరాత్రి ఆయన నన్ను సంప్రదించారు. మోదీతో ఇమ్రాన్ ఖాన్ ఫోన్లో మాట్లాడాలనుకుంటున్నారు అని చెప్పారు. నేను వెంటనే ఢిల్లీలోని అధికారులకు సమాచారం ఇచ్చాను. అప్పుడు ఖాన్తో మాట్లాడేందుకు ప్రధాని మోదీ అందుబాటులో లేరని అధికారులు చెప్పారు. పాక్కు ఏదైనా అత్యవసరమైతే హై కమిషనర్తోనే మాట్లాడాలని చెప్పాలని సూచించారు. ఆ తరువాత పాక్ అధికారులు మళ్లీ నాతో సంప్రదించలేదు అని బిసారియా కథనం. చైనా సాయం కోరిన ఇమ్రాన్. ఈ క్రమంలో ఇమ్రాన్ ఖాన్ చైనా సాయం కోరారని తనకు తెలిసినట్లు బిసారియా తెలిపారు. భారత్కు అమెరికా మద్దతిస్తున్నందున చైనా తమ వెంటే ఉండాలని ఆయన కోరినట్లు చెప్పారు. కానీ షీ జిన్పింగ్ దీన్ని తిరస్కరించారు. భారత్పైకి పాక్ను ఎగదోసేందుకు చైనా సహకరించబోదని స్పష్టం చేశారు. భారత్తో అమెరికాకు సన్నిహిత సంబంధాలున్నందున పాక్ నేరుగా అగ్రదేశంతో సంప్రదింపులు జరపాలని జిన్పింగ్ హితవు పలికారని బిసారియా చెప్పారు. ప్రధాని మోదీతో అప్పటి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడడానికి చేసిన ప్రయత్నం విఫలం కావడంతో పాకిస్తాన్ అధికారులు, అమెరికా, UK రాయబారులు అదే రోజు రాత్రి భారత విదేశాంగ శాఖ కార్యదర్శిని సంప్రదించారని వెల్లడించారు. ఘర్షణపూరిత వాతావరణం నుంచి వెనక్కి తగ్గేందుకు పాక్ సిద్ధమైంది. భారత్ ఇచ్చే సమాచారం ఆధారంగా దర్యాప్తు జరిపేందుకు అంగీకరించింది. ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి చర్యలు తీసుకుంటామంది.
ఇమ్రాన్ ఖాన్ స్వయంగా ఈ ప్రకటనలు చేయడంతో పాటు అభినందన్ను కూడా విడిచిపెడతారు అని వారు చెప్పినట్లు బిసారియా వెల్లడించారు. మోదీ చేసిన వ్యాఖ్యలు అవేనా? అయితే అభినందన్ను విడిపించుకునేందుకు పాక్ వైపు భారత్ క్షిపణులు సిద్ధం చేసినట్లు ఎక్కడా ఎప్పుడూ అధికారికంగా వెల్లడించలేదని, కానీ దానివల్లే అప్పటి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం భయపడిందని వివరించారు. అప్పుడు మోదీ చేసిన వ్యాఖ్యలకు అజయ్ బిసారియా తన పుస్తకంలో రాసుకొచ్చిన విషయాలు బలాన్ని చేకూరుస్తున్నాయి. అభినందన్ను తీసుకురావడానికి భారత్ సైనిక విమానాన్ని పంపేందుకు సిద్ధం కాగా పాకిస్తాన్ నిరాకరించిందని బిసారియా వెల్లడించారు. ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్న తరుణంలో భారత వాయుసేన విమానం పాక్ భూభాగంలోకి అనుమతించడాన్ని వారు ప్రమాదంగా భావించారని వివరించారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కాళ్లు వణికాయి. అభినందన్ను పట్టుకున్న సమయంలో భారత్ దాడి చేస్తుందని పాక్ భయపడిపోయింది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ కాళ్లు వణికిపోయాయి. ఈ విషయాన్ని పాకిస్తాన్ ముస్లిం లీగ్ ఎంపీ అయాజ్ సాదిక్ 3 ఏళ్ల క్రితమే బహిర్గతం చేశారు. ఆ రోజు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఖురేషీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి అధికార పార్టీకి చెందిన నేతలతో పాటు ప్రతిపక్షాలకు చెందిన నేతలు కొందరు హాజరయ్యారు. అభినందన్ను వదిలిపెట్టకపోతే ఈ రోజు రాత్రి 9 గంటలకు భారత్ మనపై దాడి చేస్తుంది అని ఖురేషీ చెప్పిన సమయంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ కాళ్లు వణికిపోయాయి. నాకు ఇంకా గుర్తుంది, ఆ రోజు షా మహ్మద్ ఖురేషీ సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సమావేశానికి రావడానికి ఇష్టపడలేదు. ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ సమావేశానికి వచ్చారు. ఆ సమయంలో ఆయన కాళ్లు వణుకుతున్నాయి. దేవుడి మీద భారం వేసి అభినందన్ వర్ధమాన్ని వదిలిపెట్టండి, లేకపోతే రాత్రి 9 గంటలకు పాకిస్తాన్ మీద భారత్ దాడి చేస్తుంది అని ఖురేషీ చెప్పినట్టు సాదిక్ తెలిపారు. తుడిచిపెట్టాలనుకున్నాం ధనువా. బాలకోట్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ వైమానిక దాడులకు ప్రతీకారంగా పాక్ దుస్సాహసం చేస్తే వారి సైనిక విభాగాల్ని తుడిచిపెట్టేద్దామనుకున్నామని నాటి వైమానిక దళాధిపతి బిఎస్ ధనోవా చెప్పారు. అందుకు మన సేవలు అప్పటికే సిద్ధమయ్యాయని ఆయన 3 ఏళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దౌత్యపరంగా, రాజకీయంగా పాకిస్తాన్ విపరీతమైన ఒత్తిడికి లోనైందని ధనోవా వివరించారు. భారత్తో పెట్టుకోవడం ఎంత ప్రమాదకరమో ముందే పసిగట్టారని తెలిపారు. అభినందన్ను అప్పగించడం తప్ప అప్పుడు పాక్కు మరో మార్గం లేదని స్పష్టం చేశారు. భారత బలగాల సామర్థ్యాన్ని చూసే నాడు పాక్ నాయకుల కాళ్లు వణికిపోయి ఉంటాయని పరోక్షంగా ఆ దేశ ప్రతిపక్ష నాయకుడి వ్యాఖ్యల్ని ఉటంకిస్తూ ఈ విషయం ప్రస్తావించారు. బాలకోట్పై ఐఎఫ్ వైమానిక దాడుల తరువాత పాక్ చేసిన దుస్సాహసంలో ఏ ఒక్క భారత స్థావరం దెబ్బతిన్నా పాక్ స్థావరాల్ని పూర్తిగా తుడిచిపెట్టేందుకు సిద్ధమయ్యామని నాటి సన్నద్ధతను వివరించారు. అభినందన్ను వదిలేయటానికి మరో ప్రత్యేక కారణముంది. ఆయనకు ఏమైనా అయితే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ చీఫ్ అనిల్ తస్మానా పాక్ను గట్టిగా హెచ్చరించారు. ప్రధాని మోదీ సూచనల మేరకు ఐఎస్ఐ కౌంటర్ పార్ట్ లెఫ్టినెంట్ గవర్నర్ సయ్యద్ అసీం మునీర్ అహ్మద్ షాక్ రేర్ ఫోన్ కాల్, రహస్య లేఖ ద్వారా ఈ హెచ్చరికలు చేశారు. అనంతరం చోటు చేసుకున్న మరికొన్ని పరిణామాలతో పాక్ వెనక్కు తగ్గి అభినందన్ను వదిలిపెట్టడానికి నిశ్చయించుకుంది.